జగన్ తప్పు చేశాడు. చాలా పెద్ద తప్పే చేశాడు. అందుకే ఓడిపోయాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఈవీఎంలతో మోసపోయిన సంవత్సరం తరువాత, ఆధారాలన్నీ ఎలక్షన్ కమిషన్ చెరిపేసిన తరువాత, అధికారంలో నుంచి దిగిపోయిన తరువాత ఇప్పుడు హడావిడి చేయడం వలన ఏంటి ఉపయోగం? అదిగాక ఎలక్షన్ కమిషన్ల దగ్గరికి వైసీపీ వాళ్ళు వెళ్లలేదు. వాళ్ళు పిలిస్తేనే వీళ్లు వెళ్లారు. ఈవీఎంలతో ఆంధ్రప్రదేశే కాదు, దేశమే మోసపోయింది. మోసం చేసినోడిది తప్పు లేదు, మోసపోయినోడిదే తప్పు. మోసం చేయాలనుకునేవాడు ఎప్పుడూ మోసం చేస్తూనే ఉంటాడు. ఒకటికి 2 సార్లు దెబ్బలు తిన్న తర్వాత కూడా మళ్లీ వాడి చేతిలో మోసపోతున్నారంటే అది ఖచ్చితంగా మోసపోయే వాళ్ళదే తప్పు, అంతేకాని మోసం చేసేవాడిదైతే కాదు. ఇప్పుడు జగన్ చేసిన తప్పు గురించి మాట్లాడుకుందాం. జూన్ 4, 2024 యావత్ భారతదేశం మొత్తం మోసపోయిన రోజు. కొన్ని కోట్లాది మంది ప్రజల కళ్ళల్లో కారం కొట్టిన రోజు. ఈ రోజుని చరిత్ర అంత ఈజీగా మరచిపోనే పోదు. 2024 సంవత్సరంలో ఎలక్షన్ల కోలాహలం జరుగుతూ ఉంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్లో జరగాల్సిన ఎన్నికలు కొన్ని పెద్ద పెద్ద తలకాయల ప్రభావంతో 30 రోజుల ఆలస్యం తర్వాత జరిగే విధంగా వాయిదా వేయడం జరిగింది. మన రాష్ట్రంలో ముందుగా జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడడం ఏంటి జగనన్న అని అడిగితే మనం ఇప్పటికే 3 సిద్ధం సభలు చేశాం. ఎన్నికలు నెలపాటు వాయిదా పడడం వలన 21 చోట్ల ప్రతి పార్లమెంటు నియోజకవర్గాల్లో 21 సిద్ధం సభలు జరుపుకోవచ్చు. ప్రతి దాన్ని నెగిటివ్ గా ఎందుకు తీసుకోవాలి? కానీ అంతకంటే ముందుగానే కొన్ని పెద్ద పెద్ద తలకాయలు కలిసి దేశ ప్రజలను మోసగించడానికి బీజం పడిన విషయం జగన్ కి తెలియకపోవడం విచారకరం. వీళ్ళు అలాంటి వాళ్ళు కాదులే, నన్ను మోసం చేయరులే అని నమ్మి మోసపోయాడు జగన్. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఎస్పీలను, డిఎస్పీలను, ముఖ్యమైన ప్రభుత్వ అధికారులను తమకు అనుకూలంగా తమకు ఇష్టమైన చోటికి మార్చుకోవడం జరిగింది. ఎలక్షన్లకు 2 రోజుల ముందు పేదవాళ్లకు అందాల్సిన వైఎస్ఆర్ చేయూత, రైతు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను హైకోర్టు చెప్పినా సరే ఎలక్షన్ కమిషన్ ప్రజల అకౌంట్ లో వేయనివ్వలేదు. ప్రభుత్వానికి ఇంత డబ్బు ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని పని పాటాలేని ప్రశ్నలు అడుగుతూ ప్రజలని ఇబ్బందుల పాలు చేసింది. ప్రభుత్వానికి డబ్బు ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలియకుండానే ఎలక్షన్ కమిషనర్ అయ్యాడా? 2019లో కొత్తగా ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ పథకాల డబ్బును ఎలక్షన్ కమిషన్ ఆపేస్తే చంద్రబాబు ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్లి గొడవ పడి మరీ డబ్బులు వేయించుకున్నాడు. ఆ విషయం అప్పుడు సెన్సేషనల్ అయ్యింది. కానీ జగన్ చంద్రబాబు వెళ్లినట్టుగా ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్లి 1 లక్ష మందితో ధర్నా చేసి ఎలక్షన్ కమిషనర్ నే మార్చేసి ఉంటే బాగుండేది. రాష్ట్రంలో జరుగుతున్న మోసాల గురించి సామాన్య ఓటర్కి కూడా తెలిసి ఉండేది. జరుగుతున్న పరిణామాలను దగ్గరగా చూస్తున్న విశ్లేషకులు, కొంతమంది మేధావులు ఎలక్షన్ కమిషన్ మీద అసహనం వ్యక్తం చేశారు. ఈ ఎలక్షన్ కమిషన్ సరిగ్గా పనిచేయడం లేదు, కొన్ని పార్టీలకు కుమ్ము కాస్తుంది అని బహిరంగంగానే చెప్పారు. సాక్షాత్తు జగన్ కూడా ఎలక్షన్లు సరిగ్గా జరుగుతాయో లేదో నాకు నమ్మకం లేదు అని బహిరంగంగా చెప్పిన ఆరంభారం ప్రజల మీద, ఆ దేవుడి మీద వేసి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత లండన్ కి వెళ్లిపోయాడు. ఎలక్షన్ల ముందు రోజు కూడా చింతా రాజశేఖర్, కేఎస్ ప్రసాద్ నెత్తి నోరు ముత్తుకున్నారు. ఎలక్షన్లలో అన్యాయం జరుగుతుంది, నేను కూడా ఎలక్షన్ ఆఫీసర్ గా పనిచేశాను. ఓటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉండే ఎలక్షన్ ఆఫీసర్లు ఎవరికి నచ్చినట్లు వారు బటన్లు నొక్కితే వాటిని హ్యాక్ చేస్తే ఏంటి పరిస్థితి? ఎలక్షన్లన్నీ అయిపోయిన తర్వాత సారీ అని 2 అక్షరాలు చెప్పి చేతులు దులుపుకుంటుంది ఈ ఎలక్షన్ కమిషన్ అని గొంతు చించుకున్న ప్రయోజనం లేకుండా పోయింది. పోలింగ్ జరుగుతున్న సమయంలో సాయంత్రం 6 గంటలకు 68% పోలింగ్ నమోదైతే పోలింగ్ శాతం ఎంత నమోదైంది అనేది కూడా మరుసటి రోజు కూడా చెప్పలేకపోయింది ఈ ఎలక్షన్ కమిషన్. మళ్ళీ కొన్ని పార్టీలు కలిసి సుప్రీంకోర్టుకి వెళితే సామాన్లన్నీ బాగుండాలని, సామాన్లన్నీ బాగా సర్దుకున్న తర్వాత తీరిగ్గా ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 82% వరకు ఓటింగ్ నమోదైందని చెప్పింది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ 68% నమోదైతే, మహా అంటే పెరిగితే 2% పెరిగితే అది నమ్మొచ్చు. కానీ ఏకంగా 12.5% అంటే 49 లక్షల ఓట్లు ఎలా పెరిగాయి? 49 లక్షల మంది ప్రజలు తెల్లార్లు ఓటేశారా క్యూలో నించొని? పోలింగ్ అయిపోయిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోదీ నామినేషన్ కోసం వారణాసికి వెళ్లారు. అక్కడ ఇతనెవరు సార్ అంటే చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ కి కాబోయే సీఎం అంటే చంద్రబాబు తనలో తాను ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. ఆ తర్వాత జగన్ లండన్ కి వెళితే చంద్రబాబు ఎక్కడికి వెళ్లాడో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. ఎలక్షన్లు అయిపోయాయి, ఓట్లన్నీ ఈవీఎంలో భద్రంగా ఉంటాయని జగన్ లండన్ కి వెళితే కొన్ని పెద్ద పెద్ద తలకాయలు అప్పుడే తమ పనిని ప్రారంభించడం జరిగింది. రహస్య ప్రదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నాకైతే తెలియదు. ఎలక్షన్లు సరిగ్గా జరుగుతున్నాయా లేదా, పోలింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎంలను ఎవరెవరు మానిటర్ చేస్తున్నారో, ఏం చేస్తున్నారో పసిగట్టలేకపోయింది. తెలంగాణలోని ఇంటెలిజెన్స్ సంస్థ ఎక్కడో బొక్కలో దాక్కున్న ఎలుకను కూడా బయటికి తీసుకొచ్చి మరీ చంపేసింది. ఉదాహరణకు 2014లో చంద్రబాబు సీఎం గా ఉన్నాడు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒక్క దెబ్బతో చంద్రబాబుని కట్టు బట్టలతో పెట్టబేడ సర్దుకొని అమరావతికి తరిమేశారు. కానీ ఆంధ్రాలో మాత్రం దానికి విరుద్ధంగా జరిగింది. బహుశా ఇంటెలిజెన్స్ సంస్థ కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో కీలుబొమ్మలా మారిందేమో, నాకైతే తెలియదు. స్వయం ప్రతిపత్తి ఉంటే మేము ఏదైనా చేస్తామంటే కుదరదు కదా. అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారు సమయం వచ్చినప్పుడు. అందుకేగా ప్రభుత్వాల మీదకి ప్రజలు ఇంతలా తిరగబడుతున్నారు. మా చేతిలో ఆయుధం ఉంది, మేము ఏమైనా చేస్తామంటే ప్రజలు ఒక్కసారి కన్నెర చేస్తే మాత్రం కాలి బూడిదైపోతారు. ఎవరైనా సరే దేన్ని తెగేదాకా లాగకూడదు, అది తెలుసుకుంటే మంచిది ఎవరికైనా సరే. పూర్తిగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. అందులో దాదాపు వైసీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుంది, తెలుగుదేశం దారుణంగా ఓడిపోతుందని అనేక సర్వే సంస్థలు చెప్పాయి. కానీ ఒకే ఒక్కడు కేకే సర్వే. అంతకు ముందు ఎన్నడూ అతను గాని అతని సర్వే గాని ఎవ్వడికి తెలియదు. జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. కూటమి ప్రభంజనం సృష్టిస్తుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 21 చోట్ల గెలుస్తాడు అని జోస్యం చెప్పేసరికి పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న చిన్న పిల్లాడు కూడా కేకే సర్వేని ఎగతాళి చేశారు. కట్ చేస్తే ఎలక్షన్ రిజల్ట్స్ రోజున మహాభారతంలో శకుని మాయా పాచికలు పారినట్లుగా 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పాచికలు పారాయి. జూన్ 4, 2024 ఎలక్షన్ల రిజల్ట్స్ విడుదలైన రోజు కొన్ని మీడియా ఛానల్ అన్ని కలిసి
పథకం ప్రకారం ముందుగానే తమ ఛానళ్లలో కూటమి ప్రభంజనం సృష్టించింది, వైసీపీ దారుణమైన ఓటమి చెందింది అని వాళ్లకు నచ్చినట్లుగా ఫేక్ న్యూస్ లో ప్రచారం చేశారు. కౌంటింగ్ జరుగుతున్న ప్రదేశాల్లో వైసీపీ ఏజెంట్లను బుల్డోజ్ చేసే కార్యక్రమం జరిగింది. వెళ్ళండయ్యా మీ పార్టీ ఓడిపోయింది అని కొన్ని చోట్లయితే బెదిరించడం కూడా జరిగింది. మంగళగిరిలో నాకు 90,000 మెజారిటీ వస్తుందని లోకేష్ ముందుగానే చెప్పాడు. మేమనుకుంటే వైసీపీకి ఆ 11 సీట్లు కూడా వచ్చేవి కాదని సీఎం రమేష్ చెప్పాడు. ప్రజలంతా ముక్త కంఠంగా మేము ఓట్లన్నీ జగన్ కే వేశాం, కానీ జగన్ ఎలా ఓడిపోయాడు అని కళ్ళెంట నీళ్లు పెట్టుకున్నారు. ఆఖరికి జగన్ కూడా కళ్ళలో నుంచి వచ్చే బాధను దిగమింగుకుంటూ ఏం జరిగిందో ఆ దేవుడికే తెలుసు, నా దగ్గరైతే ఆధారాలేమీ లేవు అని చేతులు ఎత్తేశాడు. ఊహించని కష్టం ఎదురైనప్పుడు అలా జరగడం సహజం, కానీ ప్రాబ్లం కి సొల్యూషన్ వెతకడం మానేసి బాధపడుతూ కూర్చోవడం వలన ఆ బాధ మాయమైపోదు కదా. మర్డర్ జరిగింది కానీ నా దగ్గరైతే ఆధారాలు లేవు అని చేతులు ఎత్తేస్తే ఎలా? మర్డర్ చేసినోడు ఏమైనా ఆధారాలన్నీ అక్కడే పెట్టేసి నేనే మర్డర్ చేసింది అని చెబుతాడా ఏంటి? మర్డర్ చేసిన తర్వాత ఎవడైనా సరే ఆ ఆధారాలను ధ్వంసమే చేస్తాడు, ఎందుకంటే వాడు దొరికిపోకూడదని. కూటమి గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అడుగడుగున హత్యలు, బెదిరింపులు, అన్యాయాలు జరిగాయి. ఈవీఎంల విషయాన్ని డైవర్ట్ చేయడానికి చివరాఖరికి ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవ్వరి ముఖంలో కూడా గెలిచామనే సంతోషం లేదు. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయపడుతూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ నేను లండన్ కి వెళ్తానంటే జగన్ లండన్ కెళ్లి ఏం చేస్తాడో, మా కూటమి ప్రభుత్వాన్ని కూల్చేస్తాడేమోనని ప్రతి క్షణం భయపడుతూ జగన్ ని లండన్ కెళ్లకుండా కొన్ని వ్యవస్థల ద్వారా అడ్డుకున్నారు. జగన్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజున జగన్ అప్పటికి సీఎం గానే ఉన్నాడు. ఏదైతే అదైంది, వివిప్యాట్ల స్లిప్పులను ఖచ్చితంగా లెక్కించాల్సిందే అని ప్రజలతో కలిసి బద్దలు కొట్టింటే మాత్రం కథ వేరేలా ఉండేది. ఆ పని జగన్ చేయలేదు. మరుసటి రోజు చింతా రాజశేఖర్ జగన్ ఇంటికెళ్లి మరి ఈవీఎంలతో మోసం జరిగింది, ఎలాగైనా సరే వాళ్ళ మోసాన్ని బయట పెట్టాలి అని చెప్పినా కోర్టుల్లో కేసులు వేయకుండా కాలయాపన చేశారు. ఎలక్షన్ కౌంటింగ్ ముగిసిపోయిన కొన్ని రోజుల్లోనే వివిప్యాట్ల స్లిప్పులని తగలబెట్టేయండి అని ఎలక్షన్ కమిషన్ ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఆధారాలు ధ్వంసమయ్యాయి. ఇప్పుడు ఏం చేస్తారు? అంతర్జాతీయ కోర్టుకెళ్లినా ఏంటి ప్రయోజనం? ఆలస్యం అమృతం విషం. అమిత్ షా నుంచి జగన్ కు ఫోన్ వచ్చిందంట. నువ్వేమీ మాట్లాడుకో, కాముగా ఉండు, నీకు మేము తోడుగా ఉన్నామని అమిత్ షా జగన్ కి చెప్పేసరికి జగన్ సైలెంట్ అయిపోయాడంట. ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే రియాక్షన్ ఖచ్చితంగా ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఇలాంటి ఘోరమైన స్థితే ఎదురవుతుంది. పొత్తు పెట్టుకుందామని బీజేపీనే జగన్ కాళ్ళ దగ్గరికి వచ్చినా నేను మీతో పొత్తు పెట్టుకోను అని ఎగిరి కాళ్ళతో తన్నాడు జగన్. కట్ చేస్తే గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్న తెలుగుదేశం ఎప్పుడెప్పుడా అని ఎగిరి గంతేసి బీజేపీ భుజానికెక్కింది. దాంతో ఏమైంది? కూటమి గెలిచింది, వైసీపీ ఓడింది. నలుగురిలో తాలి కట్టకపోతే, 4 గోడల మధ్యన కూడా తాలి కట్టకపోతే ఎలా? పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు ఆమోదం తెలిపిన వైసీపీ ఎలక్షన్ టైంలో మాత్రం దూరం పెట్టేసింది బీజేపీని. దానికి రిజల్ట్ ఈ ఘోరమైన ఓటమి. ఇప్పటికైనా జగన్ మొహమాటాన్ని విడిచిపెట్టాలి. మోసాలు చేసే ముఖాలను పగులగొట్టాలి. జగన్ గాంధీ కాదుగా, ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపించడానికి, ఈ చెంప మీద కొడితే ఒళ్ళంతా పగలగొడతామని భయం అవతలోడికే కలిగించాలి. అప్పుడే ఎవడి హద్దుల్లో వాడుంటాడు. పోనీలే పాపమని విడిచిపెడితే పరిస్థితి ఇలానే ఉంటుంది. కూటమి ప్రభుత్వం ప్రజలని నమ్ముకుని లేదు, ఈవీఎంలను నమ్ముకుని ఉంది. అందుకే రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, బెదిరింపులు, భూకబ్జాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. మళ్లీ వచ్చే ఎలక్షన్ లో ఈవీఎంలతోనే ప్రజలను మోసం చేసి మరీ గెలుస్తాం, ఎవడవుతాడో చూద్దాం అనే ధీమాతో ఈ కూటమి కుర్చీలో కూర్చుని మరీ కునుకు తీస్తుంది, ఏమీ తెలియనట్లుగా. మరి దీన్ని ఆపాలంటే ఏం చేయాలి? పోరాటాలు చేయాల్సింది దాని మీదో దీని మీదో కాదు, మొట్టమొదటగా ఈవీఎంల మీదే చేయాలి. ఆ ఈవీఎంల మీదే పోరాటం చేయకపోతే ప్రజల కోసం ఇంకెన్ని పోరాటాలు చేసినా నిష్ప్రయోజనం. ఈవీఎంల మీద ఎవడు పోరాడాడు? ఎవడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈవీఎంల మీద ఎలా పోరాడాలి? సరికొత్తగా మీ కళ్ళు బైర్లు కమ్మే విధంగా నేను చెబుతాను. నెక్స్ట్ వీడియోలో సిద్ధంగా ఉండండి.